రోజు నేను మా అత్తమ్మ కలిసి మామిడికాయ పచ్చడి పెడుతున్నాం. మామిడికాయలు కట్ చేయడం అంత ఈజీ కాదండో, ఈ చికెన్ కొట్టినట్టు అనిపిస్తుంది మా అత్తమ్మ కట్ చేస్తుంటే. ఇంకా మా అత్తమ్మని చూసి నాకు కూడా కట్ చేయాలనిపించింది. నాకేంటో అన్ని కొత్త కొత్తగా చేయాలనిపిస్తుంది. సో ఇది కూడా ట్రై చేసిన. ఇంకా మా అత్తమ్మ మంచిగా నీట్ గా తూడ్చి ఒక గిన్నెలో వేసింది. మామిడికాయ పచ్చడికి ఈ మిర్చి పౌడర్ బాగుంటదంట. ఇప్పుడు ఒక స్టవ్ లో ఆయిల్ తీసుకొని సరిపడా ఆయిల్ అండ్ మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆయిల్ ని చల్లార్పుకున్న తర్వాత మనం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి. మీ మ్యాంగోస్ కి తగినంత మిర్చి పౌడర్ యాడ్ చేసుకోండి. అండ్ మేమైతే 2 గ్లాసెస్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మీ టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులో మెంతులు పౌడర్, ఆవాలు పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని పసుపు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు అందులో మీకు తగినంత వెల్లుల్లి వేసుకొని కూడా మిక్స్ చేసుకోండి. నేను శనగలు వేసుకుంటున్నా, శనగలు మాత్రం ఆప్షనల్. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో మంచిగా మిక్స్ చేసుకోండి. ఇందాక మనం చల్లార్పుకున్న ఆయిల్ ఈ పచ్చడిలో వేసి మంచిగా కలిపేయండి. దబిడి దిబిడి అయిపోవాలంతే. నేనైతే ఫస్ట్ టైం పచ్చడి పెట్టిన ఎక్స్పీరియన్స్ మాత్రం భలే ఉంది. చేస్తున్న ప్రాసెస్ లోనే తినాలనిపిస్తుంది, అంత కమ్మని వాసన వస్తుంది. పచ్చడి మీద నువ్వుల పొడి చల్లుకోండి. ఇప్పుడు వేడి వేడి అన్నం కాస్తంత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అబ్బబ్బా ఏమన్నా టేస్టా, నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినా ఏమైనా తేడా వస్తుంది అనుకున్నా కానీ అస్సలు రాలేదు. చాలా యమ్మీ ఉండే. ఇప్పుడు ఆ పచ్చడిని 3 days మనం స్టోర్ చేసి తర్వాత తింటే ఉంటది.